రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్ ఫామ్ సాగు ఎంతగానో దోహదపడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ మాణిక్రెడ్డిలు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో నీటిని ఆదా చేయడంతో పాటు అంతర పంటల సాగు ద్వారా మరింత ఆదాయం వస్తుందన్నారు. రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం మాచాపూర్ గ్రామ శివార్లోని రైతు రాజిరెడ్డి ఆయిల్ ఫామ్ తోటలో తొలి కోత కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ మాణిక్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని, తద్వారా కొద్ది రోజుల్లోనే ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో నంగనూరు మండలంలో 300 కోట్లతో చేపట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరాయని తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరి యాదవ్, సొసైటీ చైర్మన్లు సదానందం గౌడ్, కనకరాజు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. నేను ఆ రైతు దంపతులిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేట జిల్లాలో ఒకనాడు నీటి కోసం కటకటలాడినటువంటి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ప్రాజెక్టుల నిర్మాణం జరిగి సిద్దిపేట జిల్లాలోనే ఒక పక్క అనంతగిరి రిజర్వాయర్, అదేవిధంగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు కట్టి ఈ ప్రాంతంలో గాలిలో తేమ శాతం పెరగటం వల్ల ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగుకు ఈ ప్రాంతం అనుకూలంగా మారింది. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. నిజంగా రైతులు ఎక్కువ దిగుబడిని సాధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించేటువంటి పంట ఆయిల్ ఫామ్ సాగు. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు సిద్దిపేట జిల్లాలో 13,000 ఎకరాల ఆయిల్ ఫాము ఇప్పటి వరకు సాగు చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఈ జిల్లాలో 50,000 పై చిలుకు ఎకరాలలో మరి సాగు కోసం అధికారులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రత్యేకంగా కృషి చేస్తా ఉన్నారు. గతంలో మరి ఇది పెట్టే క్రమంలో, ఆయిల్ ఫామ్ పెట్టే క్రమంలో మరి హరీష్ రావు గారు మరి అందరు నాయకులను, అదేవిధంగా అధికారులను ప్రోత్సహించి తప్పకుండా పెట్టాలనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పెట్టే క్రమంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డా కానీ ఈరోజు రైతాంగం కూడా సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడనే పెద్ద సుమారు 1,200 ఎకరాలు చిన్నకోటూరు మండలంలో ఈ ఆయిల్ ఫామ్ సాగు చేసే పరిస్థితి ఉంది. మరి ఇంకా కూడా పెరగాలనే ఉద్దేశంతో ఇటువంటి మీటింగ్లు కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడనే మరి రైతుకు నమ్మకం కలగాలని ఒక మంచి ఉద్దేశంతో మరి నంగనూరు మండలంలో నర్మెట్లో మరి ఆయిల్ ఫామ్కి సంబంధించిన ఫ్యాక్టరీ కూడా మరి ఆసియా ఖండంలోనే 2వ ఫ్యాక్టరీ ఈ సిద్దిపేట మరి కాన్స్టిట్యూన్సీలో పెట్టడం, ముఖ్యంగా రైతాంగం అందుబాటులో ఉండాలి, రైతాంగం ఇంకా ముందుకొచ్చి పెట్టే విధంగా మరి ప్రోత్సహించాలనే కార్యక్రమంతో ఈ ఫ్యాక్టరీ కూడా ఇక్కడనే పెట్టడం జరిగింది. మరి వారికి చిన్నకోటూరు మండల రైతుల పక్షాన మరి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు.